ఎన్ని డేస్ నుంచి వెయిట్ చేసిన ముహూర్త ట్రేడింగ్ రానే వచ్చింది. అసలు ముహూర్త ట్రేడింగ్ ఎందుకు ఇంత స్పెషల్ అది తెలియాలంటే ఈ వీడియోని సేవ్ చేసుకొని లాస్ట్ వరకు చూడు. దాని గురించి మనం మాట్లాడుకుందాం. ముహూర్త ట్రేడింగ్ అంటే దివాళీ రోజు ట్రేడింగ్ చేయడం అనమాట. సో ముహూర్త ట్రేడింగ్ ఎందుకు ఇంత స్పెషల్ అంటే ట్రేడర్స్ అందరికి ఇది ఒక నమ్మకం అనమాట. ఎలా అంటే ముహూర్త ట్రేడింగ్ రోజు వాళ్ళ పోర్ట్ఫోలియో గనక గ్రీన్ లో క్లోజ్ అయితే ఆ ఇయర్ మొత్తం వాళ్ళు మంచి సక్సెస్ ని పొందుతారని చెప్పి ఇలానే ట్రేడర్స్ కానీ సెబీ కూడా మార్కెట్స్ అన్ని కూడా ఒక నమ్మకంతోనైతే మూవ్ అవుతున్నాయి. ఆ నమ్మకాన్ని బేస్ చేసుకొని సెబీ వాళ్ళు ఈ ముహూర్త ట్రేడింగ్ అనేది దివాళీ రోజు కండక్ట్ చేస్తారు. ఈ టైంలో ఈ ట్రేడింగ్ సెషన్ ని నడిపిస్తే మనకు కొంచెం మంచి ప్రాఫిట్స్ వస్తాయి, లేదా పోర్ట్ఫోలియో అనేది గ్రీన్ లో క్లోజ్ అవుతుందని వాళ్ళు నమ్ముతారో ఆ టైంలో ఈ ముహూర్త ట్రేడింగ్ ని కండక్ట్ చేస్తారు. సో ఈ ముహూర్త ట్రేడింగ్ అనేది 21 అక్టోబర్ రోజు 145 ఓపెన్ అయ్యి 245 కి క్లోజ్ అవుతుంది. లాస్ట్ 10 ఇయర్స్ నుంచి చూసుకుంటే ముహూర్త ట్రేడింగ్ రోజు నిఫ్టీ 50 లాస్ట్ 10 ఇయర్స్ లో 8 ఇయర్స్ పాజిటివ్ లో క్లోజ్ అయింది. కేవలం 2 ఇయర్స్ మాత్రమే రెడ్ లో క్లోజ్ అయింది. బ్రోకరేజెస్ కూడా ముహూర్త ట్రేడింగ్ రోజు మనం ఏ స్టాక్స్ తీసుకుంటే మన పోర్ట్ఫోలియో గ్రీన్ కలర్ లో ఉంటుందని చెప్పి కొంచెం రీసెర్చ్ చేసి వాళ్ళు కొన్ని స్టాక్స్ అయితే రిలీజ్ చేశారు. ఇందులో నుంచి బెస్ట్ స్టాక్స్ అయితే ఇవి. అలాగే లాస్ట్ 10 ఇయర్స్ నుంచి చూసుకుంటే ఏ సెక్టార్స్ అనేటివి పాస్ట్ 10 ఇయర్స్ నుంచి ఏ ఇయర్ ఏ సెక్టార్ బూమ్ అయింది అండ్ ఏ సెక్టార్ మంచి రిటర్న్స్ ఇచ్చింది ముహూర్త ట్రేడింగ్ రోజు అని చెప్పి కూడా తెలుసుకోవాలనుకుంటే ముహూర్త ట్రేడింగ్ అని కామెంట్ చేయండి. నేను మీకు పర్సనల్గా డీఎం చేస్తాను. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ముహూర్త ట్రేడింగ్ రోజు నేను పర్సనల్గా ఏ స్టాక్స్ తీసుకుంటున్నాను అండ్ మీరు తీసుకుంటే బాగుంటుందని చెప్పి కూడా డీఎం చేస్తాను. ఏది మీరు ఈ ముహూర్త ట్రేడింగ్ అని కామెంట్ చేసి గుర్తుపెట్టుకొని ఫాలో చేసి కామెంట్ చేయండి. ఎందుకంటే పీడిఎఫ్ సెండ్ చేయాలి అంటే మన అకౌంట్ని ఫాలో చేసి ఉండాలి. అన్ని స్టాక్ మార్కెట్ డీటెయిల్స్ కోసం డూ ఫాలో కన్ఫ్యూజన్ ఫర్ మోర్. అండ్ అలాగే అందరికీ హ్యాపీ దివాళీ.